శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వృషభంలో గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే మకరంలోకి సంచారం చేసినటువంటి రవితో పాటు బుధుడు మకరంలో కలవబోతున్నాడు. శుక్రుడు శని యొక్క సంచారం అనేది మనకు కుంభంలో కొనసాగుతున్నది. ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు, కుజుడు ఎవరైతే స్తంభన జరుగుతున్నదో ఆ కుజుడు వక్రత్వం పొంది తిరిగి మళ్ళీ తన యొక్క మార్పు అనేది మళ్ళీ మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట. జనరల్గా కుజుడు యొక్క వక్రత్వం అంటే బుధుడు జనరల్గా మారుతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు కూడా తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం అనేది మనం చూడొచ్చు ఈ యొక్క వారంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి ఈ వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, మరియు మధ్యలో నుంచి అంటే 21వ తారీఖు నుంచి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. ప్రథమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది. ఏవైతే లిటిగేషన్లో ఉన్నటువంటి వ్యవహారాలని ఏదో విధంగా నేర్పరితనంతో ముందుకు జరుపుకోవాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ముందుకు జరుగుతూ ఉంటాయి. 21వ తారీఖు నుంచి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకోని వివాదాస్పదమైనటువంటి గొడవలకు కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. అంతవరకు బాగా మంచిగా ఉన్నటువంటి వారు సడన్గా మీ మీద కోపాన్ని పెంచుకునేటువంటి విషయాల్లో మార్పులు జరగటం మీకు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది 21వ తారీఖు నుండి ఈ యొక్క రాశి వారు తీసుకోవాలి. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా 21వ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఎందుకంటే కుజుడి యొక్క దృష్టి అష్టమం మీద పడబోతున్నది. మరియు అదేవిధంగా సప్తమ దృష్టి అనేది అష్టమ దృష్టి అవుతున్నది కాబట్టి, మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది 21వ తారీఖు. అంటే మొదటి 21వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉన్నట్టు ఎలాగైతే ఉంటుందో 21వ తారీఖు తర్వాత కొంచెం ఖర్చు విషయంలోనూ కుటుంబంలో అందరూ కలిసి ఒకటే తాటి మీద ఉండాలి అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. వాటికి కొంచెం విరుద్ధంగా జరగడం మీకే అర్థం కానటువంటి పరిస్థితి. తలా ఒక మాట మీద ఉండకూడదు, మాట మీద చెప్పకూడదని చెప్తారు, కానీ దానికి వ్యతిరేకంగా జరగడం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది 21వ తారీఖు తర్వాత. డబ్బు సంపాదన మరియు అదేవిధంగా అప్పు రెండు విషయాల్లో అసలు ఖర్చుకి మరియు అదేవిధంగా సంపాదనకి ఉన్నటువంటి వ్యత్యాసం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఖర్చు విషయాల్లో కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దగ్గర దాకా వచ్చినటువంటి వివాహ విషయాలు ఏవైతే ఉన్నాయో రేపో మాపో మాట్లాడుకుందాం అనుకున్నటువంటి వివాహ విషయాల్లో కూడా మధ్యలో మూడో వ్యక్తి పుల్లలు వేయటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఎవరో చెప్పారని చెప్పేసి మిమ్మల్ని వేరే వాళ్ళు కూడా క్వశ్చన్లు అడగటం, మీ యొక్క పేషెన్సీని, మీకున్నటువంటి గొప్పతనాన్ని మరియు అదేవిధంగా మీకున్నటువంటి నమ్మకాన్ని క్వశ్చన్ చేయటం మీకు ఎక్కడ లేనటువంటి కోపాన్ని తీసుకొచ్చే విధంగా ఉంటుంది. మీ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఎవరైతే కోపంతో మాట్లాడతారో వారి యొక్క నోరే బయటకు వినపడుతుందని చెప్పి సమాజం మీదే తప్పుగా చెప్పడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ల విషయాల్లో కానీ, మీకు రావాల్సినటువంటి ఆర్థికంగా మీకు చేకూరాల్సినటువంటి కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో మూడో వ్యక్తికి అందటం అనేది మీకే అర్థం కానటువంటి వ్యవహారంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గట్టిగా అడుగుదామా అంటే అడగలేనటువంటి పరిస్థితి, మెదలకుండా ఉందామా అంటే కూడా మెదలకుండా ఉండలేనటువంటి పరిస్థితిగా మధ్యలో అంతర్మదనానికి లోనవ్వటానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
ఈ రాశి వారికి ఈ వారం చివరిలో అంటే 21వ తారీఖు నుంచి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. దానికి తోడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి, మరియు అదేవిధంగా ధనస్థానంలో రాబోతున్నటువంటి కుజుడు కొంచెం గ్రహస్థితిలో వచ్చినటువంటి మార్పులో కొంచెం ఈ యొక్క వారం 21వ తారీఖు నుంచి కొంచెం స్లో డౌన్లో ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కష్టపట్టే సంపాదించింది దుబారా ఖర్చుల నుంచి కొంచెం దూరంగా ఉండటానికి, విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కష్టపడి చదవగలుగుతారు. అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అవడానికి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా చదవటం, సింధూరాన్ని ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవటం, ఏదైతే బోధి వృక్షం ఉంటుందో దాని చుట్టూ ప్రదక్షిణలు చేయటం అనేది కూడా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది.